వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆయన గుంటూరు కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి హోదా ఉన్నందున చట్టం ప్రకారం తనకు కల్పించాల్సిన సదుపాయాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటి భోజనం, మంచం, బెడ్డు, దోమతెర, దిండు, కూలర్, అవసరమైన మందులు, ప్రత్యేక గది వంటి సౌకర్యాలను కల్పించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబును ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించాలని, మాజీ మంత్రి హోదా ప్రకారం చట్టబద్ధంగా లభించాల్సిన సదుపాయాల్ని అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. దీంతో అంబటికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై కూడా కోర్టు విచారణ జరిపింది. రెండు పక్షాల వాదనలో విన్న న్యాయస్థానం ఈ రెండు పిటిషన్స్పై తీర్పును రిజర్వ్ చేసింది. అంటే త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రానుంది. అంబటి రాంబాబుపై నమోదైన కేసుల విషయానికి వస్తే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అలాగే పట్టాభిపురంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే మరో కేసులో కూడా పిటి వారెంట్పై కోర్టులో హాజరయ్యారు. ఆ కేసులోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే 2023 సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసు ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ కేసును విచారించిన కోర్టు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అంబటి పిటిషన్ వేయగా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మొత్తానికి అంబటి రాంబాబు కేసులు రాజకీయ న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కోర్టు ప్రత్యేక సదుపాయాలపై అనుకూల ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు బెయిల్ కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేయడం ఆసక్తికరంగా మారింది.